హలో ఆల్, నేను డాక్టర్ అలేకియా, సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ ఫ్రమ్ అవీరా ఫర్టిలిటీ హాస్పిటల్ సికింద్రాబాద్ బ్రాంచ్ అండి. సో ఇవాళ మనము ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ వర్సెస్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ గురించి మాట్లాడుకుందాము. సో అసలు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, మామూలుగా మనం ఐవీఎఫ్ సైకిల్ కానీ ఇక్సీ కానీ చేయాలంటే ఫస్ట్ ఒక 10 to 15 days ఒక హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చేసి దాని తర్వాత ఉమెన్ యూటిరస్ నుంచి ఎగ్ అనేది పిక్ చేసుకొని దాన్ని ల్యాబొరేటరీలో అంటే ఎంబ్రియాలజీ ల్యాబొరేటరీలో ప్రాసెస్ చేస్తాం అన్నమాట. అంటే హస్బెండ్ స్పర్మ్తో కలిపి ప్రాసెస్ చేస్తాము. అది ప్రాసెస్ అయిన తర్వాత దాన్ని గ్రో చేస్తాం, దాన్ని కల్చర్ చేస్తాం అనమాట. 3 days కానీ 5 daysకి కానీ కల్చర్ చేస్తూ ఉంటాము. సో ఈ కల్చర్ చేసిన తర్వాత మనకి ఏంటంటే ఎంబ్రియో అంటే ఒక 3వ రోజు ఎంబ్రియో కానీ 5వ రోజు ఎంబ్రియో కానీ ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత దాన్ని తిరిగి మళ్ళీ ఆ ఉమెన్ యూట్రస్లో ఆ గర్భసంచిలో పెట్టడాన్ని మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అని అంటాం అనమాట. సో ఇందులో మనకి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి, ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి? ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏం లేదండి, మనం సేమ్ సైకిల్లో అంటే ఎప్పుడైతే మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ ఎగ్ పికప్ చేసి 3 days కానీ పిక్ చేసుకున్న తర్వాత 3 days కానీ 5 days కానీ అయిన తర్వాత ఎంబ్రియో ఫామ్ అయ్యి అదే సైకిల్లో మనం మళ్ళీ ఆ ఎంబ్రియోని ఆ గర్భసంచిలో పెట్టడాన్ని ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం అన్నమాట. మరి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఏంటి అంటే, మనం ఏదైతే ఆ 3వ రోజు ఎంబ్రియో కానీ 5వ రోజు ఎంబ్రియోని కానీ ఫ్రీజ్ చేసేస్తాం అనమాట. మనకి ఫ్రీజ్ చేసిన తర్వాత మళ్ళీ వేరే సైకిల్లో అంటే ఇంకొక నెల తర్వాత 2 నెలల తర్వాత లేకపోతే వాళ్ళకి ఎప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు కానీ మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అని అంటాం అనమాట. సో ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఇంకా ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ ఏది బెనిఫిషియల్ పేషెంట్కి అని కూడా అడుగుతుంటారనమాట. సో ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది అందరికీ సూటబుల్ కాదండి. ఎందుకు సూటబుల్ కాదు అంటే, సేమ్ సైకిల్లో మనకి ఆ ఉమెన్ యూట్రస్ అంటే ఆ గర్భసంచి పొర ఎండోమెట్రియం అని అంటుంటాం అనమాట. ఆ పొర రెడీగా ఉండాలి, ప్లస్ ఆ హార్మోన్స్ అనేవి కూడా కరెక్ట్గా ఉండాలి. కొంతమందికి ఇప్పుడు పీసీఓ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం ఎగ్స్ ఎక్కువ వస్తుంటాయి, హార్మోన్స్ అనేవి డిఫరెన్షియేషన్గా ఉంటుంటాయి. సో అలాంటి వాళ్ళకు కూడా మనము ఈ ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చేయలేము అనమాట. సో ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా బెటర్. ఎందుకు అంటే మనం నెక్స్ట్ సైకిల్లో అంటే నెక్స్ట్ ఇంకొక నెలలో ఏమవుతుందంటే వాళ్ళకి మంచిగా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఆ హార్మోన్ లెవెల్స్ చెక్ చేసుకొని వాళ్ళకి మంచిగా స్కాన్ చేసి ఆ గర్భసంచి పొర అనేది ఆ ఎండోమెట్రియం అనేది ఎలా ఉంది అనేది చూసుకొని ఇవన్నీ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఏమైనా ఇంకా హార్మోనల్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ కానీ ఈస్ట్రోజన్ జెల్స్ కానీ ఇలాంటివి ఇచ్చి మరి ఆ పొరని మంచిగా తయారు చేసుకున్న తర్వాత ఆ పొర ఎప్పుడైతే సూటబుల్గా ఉందో అప్పుడు ఆ ఎంబ్రియోస్ అనేది ఫ్రీజింగ్ నుంచి తీసి మనం పెడితే అప్పుడు ఇంకా మోర్ ఛాన్సెస్ అనమాట. అంటే అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పెడితే ఇంకా ఇది బెటర్ ప్రొసీజర్గా ఉంటుంది. సో అందుకని ఈ ఫ్రీజింగ్ అనేది మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఎక్కువ పేషెంట్స్కి మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ.